ఒక వీడియో ఆల్బమ్ సుస్వరాల వీణ అనే ఒక చక్కని ఆల్బమ్ని ఈ రోజున విడుదల చేయబోతూ దాని సందర్భంగా మనందరం కూడా ఇక్కడ కలవడం జరిగింది. దీనికి నిర్మాతగా శ్రీ అంజిరెడ్డి గారు, అలాగే డైరెక్టర్గా టి నాగరాజు గారు, కెమెరామెన్గా రవికుమార్ నాయుడు గారు, అలాగే సునీల్ నిమ్మాల మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిక్ రైటర్గా వారు, అలాగే విష్ణు గారు, అందరూ కూడా వేదిక మీద సాగర్ గారు మా డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వారు. ఇది వీడియో ఆల్బమ్స్ అనేది మనకి తెలుగులో తక్కువ, కానీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చాలా లాంగ్వేజ్ల్లో ప్రైవేట్ ఆల్బమ్స్ అనేది ఒక పెద్ద బిజినెస్. ఇది దీంట్లో మంచి మంచి పాటల్ని మనం రికార్డ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని రాయించుకొని వాటిని మంచి డాన్స్ డైరెక్టర్స్ని పెట్టి మంచి లొకేషన్స్లో పాటలు తీసుకొచ్చి ఈ మ్యూజిక్ ఆల్బమ్లు అనేది రిలీజ్ చేయడం అనేది చాలా కంట్రీస్లో ఉంది. నిజానికి చెప్పాలంటే మన ఆంధ్రదేశంలో ఈ విధమైన ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ని విడుదల చేయడంలో ఒక విధంగా మనం వెనకబడి ఉన్నామని చెప్పుకోవాలి. ఇలాంటి రావాల్సిన అవసరం కూడా ఎందుకుంది? ఎందుకనంటే కొత్త కొత్త టాలెంట్ని అందరినీ కూడా మరి ప్రజాన ఇండస్ట్రీకి కానీ ఇటు ప్రజలకు కానీ ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీటి ద్వారా హీరో రావచ్చు, హీరోయిన్ రావచ్చు, మంచి డైరెక్టర్ రావచ్చు, మంచి కెమెరామెన్ రావచ్చు, మంచి లిరిక్ రైటర్ రావచ్చు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ రావచ్చు. ఇలాంటి అవకాశాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రైవేట్ ఆల్బమ్స్ కనుక అట్రాక్టివ్గా కనుక తీయగలిగితే దీన్ని కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 10 మంది దీన్ని చూసుకోవడానికి, మళ్ళీ ఒక కొత్త టాలెంట్ని జనరేట్ చేయడానికి కూడా పనికొస్తుంది. అలాంటి ఒక మంచి ప్రయత్నం సుస్వరాల వీణ. మరి ఇంకా చూడలేదు కాబట్టి అందరూ తొందరలో చూడబోతున్నాం. ఈ సుస్వరాల వీణ వాళ్ళు చేసిన ప్రయత్నం, యంగ్స్టర్స్ అందరూ కలిసి చేశారు చక్కటి ప్రయత్నం. ఈ ప్రయత్నం విజయవంతం అవ్వాలని, ఇది మార్కెటింగ్లో కూడా మంచి మార్కెట్ అయ్యి వారి పెట్టుబడి వారికి వచ్చి మంచి పేరు రావాలని, ఇది ఒక ఆరంభం కావాలని. ఎందుకంటే ఇట్లాంటి ప్రైవేట్ ఆల్బమ్స్ చేయడానికి ఇది ఒక ఆరంభంగా అయితే దీన్ని చూసి ఇంకా 10 మంది ముందుకు రావడానికి, 10 రకాలుగా మంచి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి మంచి ప్రయత్నం జరగాలని వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో ఆల్బమ్ సుస్వరాల వీణ, ఇట్లాంటి ప్రయత్నం డెఫినెట్గా చాలా మంచిది ఫిల్మ్ ఇండస్ట్రీకి. దీనివల్ల మంచి రైటర్స్, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, కెమెరామెన్ అందరూ బయటకు వస్తారు. దీనివల్ల ఇండస్ట్రీలో అందరూ కూడా చూసి వీళ్ళకి టాలెంట్ ఉంటే గుర్తించి తీసుకుంటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. బట్ మురళీమోహన్ గారు చెప్పినట్లుగా దీనికి నార్త్ ఇండియాలో మంచి పాపులారిటీ ఉంది, వరల్డ్ వైడ్ ఉంది. బట్ మనకి బాగా లేట్ పడుతుంది, కారణాలు నాకు తెలియదు పెద్దగా. బట్ డెఫినెట్గా వీళ్ళకి మంచి సక్సెస్ కావాలని, ఇలాంటి ప్రయోగాలు ఇంకా చేయాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ఆల్బమ్ ఇంతకుముందు ఒకసారి ఆడియో రిలీజ్ చేశాను. అప్పుడు సాగర్ గారు వచ్చారు. అనివార్య కారణం వల్ల ఆగిపోయింది. మొత్తం వీడియో ఆడియో 2 కలిపి చేద్దామని ఆగి మళ్ళీ ఇప్పుడు 2 కలిపి చేశాను. దాంట్లో కొంచెం లోటుపాట్లు ఉన్నాయండి. దాంట్లో మన కొత్త ఘటన కొంచెం అటు ఇటు కొంత ఇండస్ట్రీలో మోసం కూడా ఉంది. ఆ మోసాలన్నీ అధిగమించి అదురుపోకుండా చేశాను. నష్టమైన లాభమైన ఒకసారి కాబట్టి అనుభవం రావాలి. అంత మాత్రాన నేనేమో పోయేది లేదు, 10,000కు వచ్చేది లేదు, కానీ నాకు అనుభవం వచ్చింది. మెయిన్ మీ పెద్దలందరి సహకారం ఉంటే ఇసొంటి ఆల్బమ్ 2, 3 కూడా చేస్తాను. ఇది సక్సెస్ చేయాలని. కొత్త వాళ్ళకే టాలెంట్ ఎక్కువ ఇస్తాను. వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడైనా నమ్ముకున్న వాళ్ళని మోసం చేయకూడదని సభాముఖంగా చెప్తున్నాను. ఇంతమంది సమక్షంలో వైఎస్ పుట్టినరోజు చేయటం అంటే నాకు జీవితంలో ఇది మర్చిపోయిన రోజుగా నేను అనుకుంటున్నాను. ఇది చేయాలి. నాకు 3 నెలల నుంచి లేట్ అయింది. చేద్దాం అంతే పోతుంది. 1 నెల కింద చేయాల్సింది 3 నెలల కింద నుంచి లేట్ అవుతాను ఉంది. కన్ఫామ్ అయ్యాను, పలానా రోజు చేస్తున్నాను, దానికి ఎన్ని ఆటంకం వచ్చే చేస్తున్నా అని చెప్పాను. ఆ రోజు పెద్దలు అందరూ వచ్చి ఆ సమక్షంలో చేయటం అంటే నా పూర్వజన్మ సుకృతంగా భావించి నేను ఈరోజు ఈ సభాముఖంగా మురళీమోహన్ గారికి, సాగర్ గారికి నా ఒక నమస్కారాలు తెలుసుకుంటాను. ప్రొడ్యూసర్ అంజిరెడ్డి గారు ఫస్ట్ నా కాడికి వచ్చి ఒక మంచి ఆల్బమ్ చేయాలి, మనం ఆల్బమ్గా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని ఒక ప్రాజెక్టు నా దగ్గరకు రావడం జరిగింది. కానీ బడ్జెట్ చాలా చిన్న బడ్జెట్ అయినా కానీ చేద్దామని చెప్పి
ఈ చిన్న బడ్జెట్లో చేయడానికి కారణం మా గురువు గారు చిన్న బడ్జెట్లో ఎలా చేయాలి అని ఆయన దగ్గర చాలా ప్రాజెక్టులు చేశాను నేను. ఆ ఒక్క ధైర్యం, ఆ సాహసమే ఈ చిన్న బడ్జెట్లో ఈ ఆల్బమ్ చేయడానికి నాకు ధైర్యాన్ని ఇచ్చింది. అదేవిధంగా ప్రొడ్యూసర్ గారు చిన్న బడ్జెట్ అయినా చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. దీన్ని బయట ఓన్గా రిలీజ్ చేస్తున్నారు తను. ఒక ధైర్యాన్ని మనం అందరం మెచ్చుకోవాలి. యాక్చువల్గా ఒక 20 days బిఫోర్ ఈ ఆల్బమ్ రిలీజ్ కావాల్సింది, కానీ తను వయసు గారంటే చాలా ప్రాణం తనకి. వయసు గారి బర్త్డే రోజున నేను చేయాలని చెప్పేసి ఒక 20 రోజుల నుంచి లేట్ చేసి ఈరోజు చేయడం జరిగింది. వేదికలు అలంకరించినటువంటి పెద్దలందరికీ, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకి, మరి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రెస్ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఆల్బమ్ బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి నాగరాజు నాకు గత ఒక సంవత్సరంన్నర నుంచి కూడా నాకు పరిచయస్తుడు. తనకి నెక్స్ట్ ఏదో ఆల్బమ్ ఏదో ప్లాన్ చేద్దామని చెప్పేసి అన్నప్పుడు కూడా నేను అన్నాను, దానికి ఏమన్నా నీకు ఏమైనా కావాలంటే నా సహాయ సహకారాలు అన్నీ కూడా మీకు అందిస్తాను నేను, కానీ నువ్వు ఏదైనా చేయాలంటే చేయని చెప్పేసి కూడా నేను ఇప్పుడు తనకు కూడా నేను ప్రోత్సాహం ఇస్తున్నాను నేను. ఆల్ ది బెస్ట్ ఫర్ సుస్వరాల వీణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గ్రాండ్గా ఫంక్షన్ జరుపుకోవడం కారణమైన ఈ ఆల్బమ్ ప్రొడ్యూసర్ గారైన అంజిరెడ్డి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే నన్ను చాలా ప్రోత్సహించి నన్ను ఈ స్టేజ్ మీద కూర్చోలా చేసిండు కాబట్టి ఆయన నేను ఈ జన్మలో మర్చిపోలేను. ఈ ఆల్బంలో నాకు అన్ని పాటలు చాలా ఇష్టం. ఒక పాట మీకోసం పాడి వినిపిస్తాను. హరివిల్లు వర్ణాలే దోసిట్లు, ఆకాశపు నీలాలే ముంగిట్లు, కనిపించే రాగాలే రంగుళ్ళు, వినిపించే భావాలే చిందుళ్ళు, రంగుల హోలీ ముక్కుల హోలీ, మనసంతా మురిసేలా ఆడాలి, మువ్వల హోలీ జల్లుల హోలీ, వయసంతా తడిసేలా ఆడాలి, హోలీ హోలీ వయ్యారాల చీర కట్టు హోలీ, హోలీ హోలీ సింగారాల కని కట్టు హోలీ. హరివిల్లు వర్ణాలే దోసిట్లు, ఆకాశపు నీలాలే ముంగిట్లు, కనిపించే భావాలే రంగుళ్ళు, వినిపించే భావాలే చిందుళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా గొప్ప ఆల్బమ్ అండి. నేను ఇన్ని చేసిన షూటింగ్లో కల్లా ఈ యొక్క ఆల్బము నిజంగా మర్చిపోరానిది. నిజంగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇందాక నుంచి ఒకటే ఆలోచిస్తున్నాను ఏంటంటే, సో మురళీమోహన్ గారు చాలా బిజీగా ఉన్నారు. యాక్చువల్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా బిజీగా ఉన్నారు. ఆయన చాలా తక్కువ కేటాయం 4:30 అంటే లేదు 5:30 కన్ఫామ్గా వస్తా అన్నాడు. 5:15కే ఆయన 5 o'clockకే వచ్చేసి వెయిట్ చేస్తున్నారు.